ఎన్టీఆర్ అభిమానిగా డిగ్రీ చదువుతుండగానే టీడీపీ జెండా పట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశాడు. పార్టీలో ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఎదురవుతాయని తెలిసినా కూడా టీడీపీ జెండా వీడలేదు, సైకిల్ దిగలేదు. ఇంతకీ ఎవరా నాయకుడు అనుకుంటున్నారా? అయితే నన్ను ఫాలో. నమస్తే సార్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ విత్ ఉమా. నమస్కారం అమ్మా. చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు టీడీపీలోకి రావాల్సినటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? మా కుటుంబం, మా తండ్రి పలుసార్లు సర్పంచ్గా కీర్తిశేషులు రెడ్డెం సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మా తాత కూడా, మా పెద్దాత సర్పంచ్గా, మా మేనమామ సర్పంచ్గా, మా బావమరిది సర్పంచ్గా, అదేవిధంగా ఇంకొక మేనమామ సొసైటీ ప్రెసిడెంట్గా, ఇంకొక మేనమామ పిఎంఎఫ్ డైరెక్టర్గా పలు పదవులు నిర్వహించడం జరిగింది. మా నాయన సొసైటీ ప్రెసిడెంట్గా కూడా పలుసార్లు రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా సహకార బ్యాంక్కి డైరెక్టర్గా కూడా ఆయన పనిచేశాడు. ఇంకా పలు పదవులు కూడా ఆయన నిర్వహించడం జరిగింది. అది ఆ కుటుంబ నేపథ్యంలో కాకుండా నేను ఎన్టీఆర్ వీరాభిమానిగా 1982 మార్చి 29న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారి పైన అభిమానంతో మరుసనాడు మార్చి 29 పార్టీ ఏర్పాటు చేస్తే 30వ తేదీ అప్పటికి జెండాలను డిజైన్ చేయించి 10 సైకిళ్ళు ఒక జెండాలు పెట్టుకొని గ్రామాలను కూడా తిరగడం జరిగింది. ఆ రోజుతోనే నాకు తెలుగుదేశం పార్టీ ఆరంగేటం చేయడం జరిగింది. సార్, మరి టీడీపీలో ఉన్న పల్లంగా మీ పదవిని తొలగించడానికి గల కారణాలు ఏంటి? కారణమైతే నాకు తెలియదమ్మా. నేను తెలిసి కానీ తెలియక కానీ ఏనాడు చిన్న తప్పు కూడా చేయను. కలలో కూడా తెలుగుదేశం పార్టీకి నేను ఎప్పుడూ తప్పు చేయను, చేయబోను. చేయడం అనేది నా రక్తంలో లేదు, నా కుటుంబ రక్తంలో కూడా లేదు. నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరు రెడ్డెం కుటుంబం. కాబట్టి మేము ఎప్పుడు చేయం. ఎందుకు తీసేశారనేది అధిష్టాన వర్గాన్ని అడగాల్సినటువంటి ప్రశ్న తప్ప వేరేది కాదు. నన్ను ఇప్పటికీ తొలగించి 10 నెలలు అయినా సరే ఒక్కసారి కూడా పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి చరిత్ర నాకు లేదు. గతంలో టీడీపీ ఇన్ఛార్జ్ రఘురామ్ రెడ్డి గారికి, అలాగే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ యాదవ్కు ఉన్నటువంటి తేడా ఏంటి? తేడా ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుందమ్మా. ఆ స్టైల్లోది కాదు. కానీ రఘురామ్ రెడ్డి గారితో అయితే నాకు 60 సంవత్సరం వచ్చింది. కానీ మా కుటుంబానికి 60 సంవత్సరాలకు మించి, అంటే నేను పుట్టంతలకి నుంచి కూడా మా కుటుంబానికి రఘురామరెడ్డి పెదనాన్న మాజీ శాసనసభ్యులు పెదరాయిరెడ్డి గారితో ఉన్నటువంటి సంబంధాలు, తర్వాత రఘురామరెడ్డి గారి తండ్రి చిన్ననాయిరెడ్డి గారితో సంబంధాలు, రఘురామరెడ్డి గారి సంబంధాలు, మా కుటుంబము వాళ్ళ కుటుంబము దాదాపు 70 సంవత్సరాలుగా మేమందరము కలిసికట్టుగా ఉన్నాం. ఆ సంబంధాలను ఎవరి సంబంధాలు ఉన్నాయి. సుధాకర్ యాదవ్ గారితో కూడా నాకు సంబంధాలు బాగున్నాయి. ఇటీవల కాలంలో ఎందుకో నాకు అర్థం కానిటువంటి పరిస్థితి, కానీ కొంత సంబంధాలు చెడిపోయింది మాత్రం వాస్తవం. మరి మీకు సుధాకర్ యాదవ్కు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయంటారు? ఎందుకనేది అది సుధాకర్ యాదవ్ గారిని అడగాల్సినటువంటి ప్రశ్న తప్ప నన్ను అడగాల్సింది కాదు. నేను ఎప్పుడూ తప్పు చేయను, నిజాయితీ నిబద్ధతతో ఉన్నాను. సుధాకర్ యాదవ్ గారిని కూడా ప్రతి గడపకు తీసుకుపోయి పరిచయం చేసినటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు నేను నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్తో ఆ ఇన్ఛార్జి పదవిని కూడా అబ్జర్వర్ పదవిని కూడా తీసేసుకొని నేను పూర్తి స్థాయిలో ఇక్కడ సుధాకర్ యాదవ్ గారిని పరిచయం చేయడానికే పరిమితమైనటువంటి పరిస్థితిని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, మరి మీరు మైదుకూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారా? నేను మైదుకూరు టికెట్ కాదు, కానీ నేను ఫస్ట్ నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనే తెలుగుదేశం పార్టీకి, కానీ రాజకీయాల్లోకి రావడమే నేను ఆ రోజు నేను ఎమ్మెల్యే కావాలనే వచ్చిన. కానీ ఆ రోజు రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు. రఘురామ్ రెడ్డి గారు ఆ రోజు ఇన్ఛార్జిగా శాసనసభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి
మాజీ శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి అక్కడ 2 గ్రూపులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాంక్షను పక్కన పెట్టి పార్టీనే నాకు ముఖ్యమని చెప్పి నేను పనిచేసిన. సుధాకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత కూడా నన్ను, సుధాకర్ యాదవ్ గారిని, సీఎం సురేష్ గారిని 3 మ్యాన్ కమిటీ పెట్టారు. 3 మ్యాన్ కమిటీ పెట్టేటప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగినారు, మన సుధాకర్ యాదవ్ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వాలనుకుంటున్నాం, నీ ఉద్దేశం చెప్పండి అని. నేను తెలుగుదేశం పార్టీలో నేను ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చిన. ఆ రోజు రఘురామరెడ్డి గారు వైసీపీకి పోయినాడు. ఈరోజు నాకు టికెట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. కానీ సుధాకర్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే బీసీలకు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది, తెలుగుదేశం పార్టీకి 10 ఓట్లు పెరుగుతాయి, తెలుగుదేశం పార్టీకి 10 సీట్లు పెరుగుతాయి అని చెప్పి ఆయన అడిగితే, తప్పకుండా సార్ మనకు కావాల్సింది పార్టీ అభివృద్ధి అని చెప్పి నా కాంక్షను కూడా చంపుకొని సుధాకర్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చేదానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తర్వాత ఆ తెలుగుదేశం నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా జీవితమే తెలుగుదేశం పార్టీతో ముడిపడినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారంటే నాకు విపరీతమైనటువంటి అభిమానం, ఆయన అంటే గౌరవం కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధితో పనిచేయడం జరిగింది. ఓకే సార్, మరి లోకేష్ పాదయాత్ర తర్వాత జిల్లాలో టీడీపీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? లోకేష్ బాబు గారిని అండర్ ఎస్టిమేట్ చేశారు, వైసీపీ వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు. ఆయన మీద హేళనగా మాట్లాడినాడు. ఆయన ఈరోజు ఆయన్ను హేళనగా మాట్లాడినటువంటి వ్యక్తులే ఈరోజు తలదించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన చంద్రబాబులోని చాణక్యం, ఎన్టీఆర్లోని ఆవేశం రెండుటిని కలగొలిపినటువంటి గొప్ప వ్యక్తి లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు పాదయాత్ర తర్వాత ఆయన బ్రహ్మాండంగా నిరూపించుకోవడం జరిగింది. రాయలసీమ పాదయాత్ర పూర్తి అయ్యాకల్లా ఆయన సంపూర్ణమైనటువంటి ఒక నాయకుడిగా ఎదిగినాడు. ఆయన్ను చూసి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కానీ భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఈ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా బలపడినటువంటి పరిస్థితి కడప జిల్లాలో ఉంది. ఓకే సార్, మరి వైసీపీ అధికారంలోకి వస్తే మీ ఇంటిని కూలగొడతానన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? మీ మధ్య ఏమైనా సఖ్యత కుదిరిందంటారా? ఇది చక్కటి ప్రశ్న వేసినారు మీరు. రఘురామరెడ్డి గారు మాకు 70 సంవత్సరాలుగా కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని చెప్పినారు. కొంతమంది బ్రోకర్లు, డాఫర్లు తెలుగుదేశం పార్టీలో ఉండే మా మధ్య విభేదాలు సృష్టించడానికి చేసినటువంటి ఎత్తుగడ తప్ప వేరేది కాదు. ఈరోజు మా ఇంటిని కూలగొట్టాలన్నటువంటి విషయంలో రఘురామరెడ్డి ఈ సంత ఇదైనా కూడా తగ్గనటువంటి పరిస్థితి. ఆయన అసెంబ్లీలో ఆయనకు ఎక్కువ అసెంబ్లీలో మాట్లాడు ఛాన్స్ వచ్చింది. రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఇల్లు తప్పనిచ్చి ఆయనకి ఏం కనపడాలి, అసెంబ్లీలో అదే మాట్లాడినాడు. జిల్లా పరిషత్తులో కూడా అదే మాట్లాడి అక్కడ పేపర్లు కూడా చించి ఇసిరి పారేసి ఈ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఇల్లు కూడగొట్టాలని చెప్పినాడు. ఈరోజు నా ఇల్లు హైకోర్టులో స్టే ఉంది. ఈ మాట్లాడే వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తున్నా నేను, హైకోర్టులో స్టే లేదు. ఇది రఘురామరెడ్డి గారితో నేను లాలూచి పడినానన్నటువంటి విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఈ పితీరులు చెప్పి ఒకరికొకరికి దూరం చేయాలన్నటువంటి వాళ్ళ కళ ఫలించదన్నటువంటి విషయం ఖచ్చితంగా అందరూ గమనించాలా. 100% స్టేలో ఉంది. ఆ స్టే కావాల్సి ఉంటే ఆ కాగితాలు కూడా చూపిస్తాం, లేదంటే ఎవరైనా సరే హైకోర్టులోకి పోయి చూసుకోవచ్చు. నేను రాజీ పడాల్సినటువంటి అవసరం నాకు లేదు. నేను ఆ రోజు డిఎల్ రవీంద్రారెడ్డితో రాజీ పడింటే నాకు ఎదురే లేదు. ఆ రోజు నాకు బంధుత్వం ఉన్నాయని డిఎల్ రవీంద్రారెడ్డికి చేయలే. తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు టీడీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి లింగారెడ్డిని మారుస్తారని అంటున్నారు. అధ్యక్ష రేసులో మరి మీరు ఉన్నారా? నాకే ఏమీ లేనటువంటి పరిస్థితి. ఈరోజు నా పదవి తీసేసినారు. నాకు అధ్యక్ష స్థానమో లింగారెడ్డిని తీసేయాలని నేను కోరుకోవడం లేదు. అధ్యక్ష స్థానం కూడా నాకు రావాలని నేను కోరుకోవడం లేదు. నాకు కావాల్సింది ఒకటే, తెలుగుదేశం పార్టీ బాగుండాలా, చంద్రబాబు నాయుడు బాగుండాలా, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలా.
చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతలు నాకు ఇచ్చినా సక్రమంగా నెరవేరుస్తా తప్ప ఒక అధ్యక్ష స్థానం కోసం ఇంకో దాని కోసం నేను ఉండాల్సినటువంటి అవసరం నాకు లేదు. మీ ఇంటితో పాటు మీ ఊర్లో ఉన్నటువంటి చెట్టు పుట్టకు కూడా స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదేమ్మా, ఇప్పుడే మీరు అడిగినారు రఘురామరెడ్డి గారితో లాలూచి ఏమన్నా మీరు పడింటేనే మీ ఇళ్ళ జోలికి రాలేదని. ఇంటికే కాదు, నేనైతే నేను అనుకుంటున్నా భారతదేశ చరిత్రలో చెట్లకు స్టే తీసుకొచ్చిన చరిత్ర ఎక్కడా లేదు. మా శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు దానికి కూడా స్టే తీసుకురావడం జరిగింది. చెట్లకు కూడా స్టే తీసుకురావాల్సినటువంటి కర్మ దౌర్భాగ్యం ఈ వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. అది రఘురామరెడ్డి గారు మా కుటుంబం మీద కక్ష పెంచుకున్నాడు. ఎందుకు కక్ష పెంచుకున్నాడంటే, నేను తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్గా ఉండి సుధాకర్ యాదవ్ గారిని ఇంటింటికి పోయి పరిచయం చేయడంతో నా మీద కక్ష పెంచుకొని నన్ను ఈరోజు ఇంత దుర్మార్గంగా చెట్టుకు, మినరల్ వాటర్కు, ఇంటికి అన్నిటిని కూడా కొలగొట్టాలంటే అన్నిటికి కూడా స్టే తెచ్చుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నాకుంది. ఆ స్టే తీసుకెళ్ళడమే కాదు, నా మర్దళ్ళ మీద, నా భార్య మీద, నా కొడుకు మీద, నా తమ్ముళ్ళ మీద కూడా కేసు పెట్టేటువంటి పరిస్థితి. గతంలో అయితే మా తమ్ముళ్ళ మీదకే పరిమితమైనటువంటి కేసులు ఈరోజు ఆడోళ్ళ పైన కూడా కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ఇంత ఇబ్బందులు పడినటువంటి కుటుంబం రెడ్డెం కుటుంబం అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించినారు, నమ్ముతున్నారు. కానీ కొంతమంది లోఫర్సు, డాఫర్సు దీన్ని పెంచి పోషిస్తున్నారు తప్పనించి వేరేది లేదన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఓకే సార్, మరి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి అవినీతిపై ఉన్న వార్తల వెనుక నిజం ఎంతుందంటారు? రఘురామరెడ్డి గారి అవినీతి పైన కొంత ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. దానిపైన అందరూ కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రఘురామరెడ్డి గారి మీద గతంలో నేను నా పదవి ఉన్నటప్పుడు బాగా ఫైట్ చేసిన. ఇప్పుడు ఆ పదవి తీసేసిన తర్వాత ఫైట్ చేయడం అనేది సరికాదన్నటువంటి ఉద్దేశంతో నేను సైలెంట్గా ఉన్నారు తప్ప, దాంతో రఘురామరెడ్డి గారి పైనైనా ఇంకొకరి పైనైనా తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే ఎవరి పైనైనా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు నిజమేనంటారా? దాదాపు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు మేము ఇద్దరము పొత్తులో ఉన్నామని చెప్పి చెబుతూ ఉన్నారు. అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెబుతున్నారు. అది మేము కరెక్ట్గా మా ఎన్నికల సమయంలో ఈ పొత్తుల గురించి ప్రస్తావిస్తామని చెప్తున్నారు. పొత్తులు ఉంటాయనే మేమందరం కూడా భావిస్తున్నాం. మేమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కడప జిల్లాలో టీడీపీ క్యాడర్స్ ఉన్న లీడర్స్ మధ్య ఐక్యత లేక నష్టం జరుగుతుందని కార్యకర్తలు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమంటారు? 100% దీన్ని నేను ఏకీభవిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, ఎక్కడ ఏమి జరిగినా అందరూ కలిసికట్టుగా పోవాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉండేటప్పుడు సమన్వయ కమిటీలో కూడా దీన్ని ఒక తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేయమని చెప్పి నేను కోరడం జరిగింది. ఎక్కడ ప్రతి సమన్వయ కమిటీ మీటింగు ఒకే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాకుండా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో పెట్టి అక్కడ అందరూ లీడర్లు కూడా కలిసికట్టుగా ఉండి అక్కడ ఏదైనా ఆ నియోజకవర్గంలో వైసీపీ చేసే అరాచకాలపైన పోరాటం చేయాలి, అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలా. ఇది విడివిడిగా మనం చేస్తా అంటే బాగాలేదు, ఇది నాయకుల మధ్య ఐక్యత పెంచుతుందని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ మేరకు కొంత పురోగతి జరిగి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈరోజు సమావేశాలు పెట్టే పరిస్థితి ఉందన్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఇచ్చారు కదా, మరి దీనివల్ల టీడీపీ ఓటు బ్యాంకు చీలికకు ఏమైనా ఛాన్స్ ఉందా? చీలికకు ఛాన్స్ ఉందని పురంధేశ్వరి గారితో ఏమీ కాదు, బీజేపీ తీసుకున్న స్టాండును బట్టి తెలుగుదేశానికి లాభమా నష్టమా అన్నటువంటి విషయాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి తప్ప పురంధేశ్వరి గారితో తెలుగుదేశం పార్టీకి లాభమో నష్టమో అన్నటువంటి విషయం ఎప్పుడూ అరైజ్ కాదు. బీజేపీ తీసుకునే నిర్ణయాన్ని బట్టే తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సాగుతున్న తీరుని ఏమనుకోవాలి? అది టీవీ సీరియల్ మాదిరిగా అది పెరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా దోషులు ఎవరో తప్పకుండా బయటపడతారు. అక్కడ వివేకానంద గారి కుమార్తె సునీతారెడ్డి గారు
పోరాటం అనన్య సామాన్యం. తప్పకుండా ఎక్కడైనా దోషులు బయటపడతారు 100% అనేది వాస్తవం. నిజం నిప్పులాంటిది. నిజం ఏ రోజైనా అని బయటికి రాక తప్పదు. వైసీపీ నేత జగన్ రెడ్డి జిల్లాను అభివృద్ధి చేశారా? స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అభివృద్ధి వాళ్ళ పులివెందులు జరిగింది తప్ప, పులివెందుల్లో కూడా కొంతమేరకు జరిగింది తప్ప కొలమసాట అభివృద్ధి జరగలేదు. పులివెందుల్లో కూడా ఆర్టీసీ బస్టాండ్ కట్టాలకే సంవత్సరాలు పట్టింది. మిగతాది కూడా స్లోగా జరుగుతుంది తప్ప అక్కడ నిధులు ఎదురుస్తున్నారు తప్పనిచ్చి జిల్లాలో ఎక్కడ పెద్దగా నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. సార్, మరి ఈసారి టీడీపీ ఎన్నికల నినాదం ఏమంటారు మీరు? అభివృద్ధితో పాటు గతంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా మించి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు మేము సంపదను సృష్టించి ఆ సంపద మేరకు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే సంక్షేమ కార్యక్రమాలుగా పెంచి అభివృద్ధిని కూడా చేస్తాము. అదేవిధంగా రాజధాని అమరావతి ఉంటుంది. ఇదే మా ఎన్నికల నినాదంగా మేము ప్రజలు లేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని నమ్మండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. లోకేష్ బాబు గారిని నమ్మండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి నినాదంతో మేము ఎన్నికలకు పోతా ఉన్నాం. సార్, మరి సుధాకర్ యాదవ్కు టికెట్ ఇస్తే టీడీపీకి పని చేస్తారంటారా? నేను ఎవరికి టికెట్ ఇచ్చారనేది ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చినా, నా శత్రువుకి ఇచ్చినా, నన్ను చంపడానికి ప్రయత్నించే వ్యక్తులకు ఇచ్చినా తప్పకుండా నేను ఎలక్షన్స్లో ఆ వ్యక్తికి చేస్తా. ఖచ్చితంగా గెలిపించడానికి నా శాయశక్తులా ట్రై చేస్తా. అది తప్ప నాకు వేరేది లేదు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నటువంటి తపన తప్ప వేరేది నా మనసులో లేదు. తెలుగుదేశం పార్టీ పచ్చగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, లోకేష్ బాబు గారు పరిపూర్ణమైనటువంటి నాయకులుగా ఎదగాలన్నటువంటి ఇది తప్ప నాకు వేరేది లేదు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరికి ఇచ్చినా తప్పకుండా వారికి సహకారాలు పూర్తిగా అందిస్తా, గతంలో మాదిరిగానే. సార్, మరి సుధాకర్ యాదవ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతర కులాల వారు దూరం అయ్యారంటున్నారు. ఎంతవరకు నిజం? అది సుధాకర్ యాదవ్ గారిని మాత్రమే అడగాల్సినటువంటి ప్రశ్న. ఇది మాకైతే కులాలు మతాలు ఎక్కడా లేవు, ఎప్పుడు రాలే. అది ఏదన్నా వచ్చి ఉంటే అది సుధాకర్ యాదవ్ గారిని అడగమని చెప్పి నేను కోరుతా ఉన్నా. టిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీకి వస్తున్నారు. మరి డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీకి వస్తున్నారంటారా? డిఎల్ రవీంద్రారెడ్డి గారు టీడీపీకి వస్తారో రారో తెలియదు, కానీ వైసీపీ పైన పూర్తి స్థాయిలో ఈరోజు వైసీపీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఆయన పోరాటాన్ని ఒక క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అభినందిస్తూ ఉన్నా. మన డిఎల్ రవీంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వస్తే ఆహ్వానిస్తాం. డిఎల్ రవీంద్రారెడ్డి గారు అదే కాదు, ముఖ్యమైన నాయకులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. డిఎల్ రవీంద్రారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే విషయంలో తుది నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు గారిదే. మరి నారా లోకేష్ పప్పు అంటారు కదా, ఆయన నాయకత్వం ఇప్పుడు ఎలా ఉందంటారు? ఆ రోజు పప్పు అన్నటువంటి వాళ్ళే ఈరోజు నారా లోకేష్ నిప్పు అంటున్నారు. ఆయన ఫైర్ బ్రాండ్ అయినాడు. ఈరోజు ఆయన దెబ్బకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ ఈరోజు దుకాణం బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన నిత్యం ప్రజల కోసం పాటుపడతా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు పోతున్నటువంటి దీశాలి ఆయన. ఈరోజు ఎక్కడ చూసినా లోకేష్ బాబు గారి గురించే ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. లోకేష్ బాబు గారు పరిపూర్ణమైనటువంటి నాయకుడిగా ఎదిగినాడు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలపడిందని ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ఆయన పప్పు కాదు నిప్పు అని శత్రువులు సైతం అనేటటువంటి పరిస్థితుల్లో ఆయన కల్పించినాడు. కాజీపేటలో టీడీపీని బలోపేతం చేయడంలో మీరు విఫలమయ్యారనే వార్త వస్తోంది, అది నిజమేనంటారా? ఈరోజు ఉన్నటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి గారు కాజీపేటలో
ఎదురు లేనటువంటి నాయకుడు ఆ రోజు. అలాంటి వ్యక్తే ప్రెస్ మీట్ పెట్టి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి లాంటి నాయకుడు రాష్ట్రంలో, జిల్లాలో, నియోజకవర్గంలో లేడని చెప్పడం జరిగింది. ఇటీవలనే రఘురామరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టలే. అదేవిధంగా నా కుటుంబానికి సంబంధాలు ఉన్నా సరే ఆయన నా పార్టీలో నేను వైసీపీ పోయినప్పుడు కూడా నా ఎమ్మడి రాలే. అంత నిబద్ధత గల నాయకుడు లేడని చెప్పడం జరిగింది. ఆ రోజు కాజీపేటలో రవీంద్రారెడ్డి గారి దెబ్బకు రోడ్డు మీదకి పోలేనటువంటి దౌర్భాగ్యులు, వెధవలు, డాఫర్లు, లోఫర్లే ఈరోజు నా పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. రెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడలేదని చెప్పి, బలపడకుంటే ఆ రోజు 15,000 20,000 వచ్చేటటువంటి ఓట్లు 3,000కు 3,500 కూడా తగ్గించినటువంటి చరిత్ర మా కుటుంబాందే. మేమే, మా తల్లి, మా తమ్ముళ్ళు, నేను అందరం కూడా కాజీపేటలో ఏజెంటుగా ఉన్నటువంటి పరిస్థితి. చాలా ఊర్లలో ఏజెంట్లు లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఊర్లో ఏజెంట్లను కూర్చోబెట్టేటువంటి పరిస్థితికి తెచ్చింది రెడ్డెం కుటుంబం అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్డెం కుటుంబమే కాదు, పత్తూరులో ఉన్నటువంటి పట్రా కులం వాళ్ళు, అగ్రహారంలో ఉన్నటువంటి ముదిరాజు కులం వాళ్ళు ఎన్నో కష్టనిష్ఠురాలు జైల్లోకి పోయి ఇబ్బందులు పడి ఉన్నటువంటి విషయాన్ని గమనించాలా. ఆ రోజు ఉన్నటువంటి కాజీపేట కలసపాటి సత్యనారాయణరావు గారు, ఆయన కూడా బ్రహ్మాండంగా పార్టీ కోసం పనిచేసినటువంటి పరిస్థితి. మేమందరం కూడా మా తండ్రి రెడ్డెం సుబ్బారెడ్డి గారి నుంచి కలసపాటి సత్యనారాయణ గారి దగ్గర నుంచి పత్తూరులో ఉన్నటువంటి చిన్న కాటయ్య, పెద్ద కాటయ్య గారి దగ్గర నుంచి అగ్రహారంలో ఉన్నటువంటి ముదిరాజు కులస్తులు అందరం కూడా ఆ రోజు కంబైన్డ్గా ఒకరి మీద ఒకరి అభిమానంతో పనిచేసినాం కాబట్టి ఈరోజు కాజీపేటలో గ్రూప్ ఉంది. ఈరోజు రవీంద్రారెడ్డి గారు లేరు కాబట్టే ఈరోజు అందరూ నోరెత్తుతూ ఉన్నారు. ఈరోజు రవీంద్రారెడ్డి గారు ఉంటే కనీసం కాజీపేట లేకి అడుగు పెట్టలేనటువంటి దౌర్భాగ్యులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. ఈరోజు ఈ నీచ రాజకీయానికి ఇది పరాకాష్ట. ఏది ఏమైనా సరే, ఎవరు ఏమనుకున్నా వాస్తవం బయటపడుతుంది. వాస్తవం నిజం నిగ్గుదేలుతుంది ఎప్పటికైనా అని. రాజకీయాలే మాకు ఈ శాశ్వతం కాదు, రాజకీయమే మాకు జీవితం కాదు. మేము ప్రజాసేవకు ఉన్నాం, తెలుగుదేశం పార్టీని నమ్మినాం, ఆ సిద్ధాంతం కోసం ఇప్పుడు పార్టీలో ఉన్నాం. 9 నెలలు మేము ఈరోజు పార్టీ పదవి లేకపోయినా, పదవి తీసేసినా తెలుగుదేశం పార్టీ కోసం ఈరోజు ఉన్నాం. మేము పార్టీని బలోపేతం చేయింది జిల్లాలో, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. రెడ్డెం కుటుంబం అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ను తగ్గించడానికి ఎవరికి ఆ శక్తి లేదన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? టీడీపీకి ఈరోజు వైసీపీ అభివృద్ధి చేయలేదు. వైసీపీ అభివృద్ధి చేయనటువంటి విషయాలన్నిటి కూడా మాకు కలిసి వచ్చేటే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నాడు. ఇబ్బందులు ఏంటన్నా ఇబ్బందులు వస్తే ఫైట్ చేస్తే జైలుకు పంపిస్తున్నాడు. ఏదన్నా మాట్లాడితే జైలుకు పంపిస్తున్నాడు. ఇలాంటి జైలుకు పంపించే విషయాల్లో అందరూ భయభ్రాంతులు చేయాలని చెప్పి ఆయన చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి లేదు, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, మహిళలకు, ఎవరికి కూడా, రైతులకు ఎవరికి భద్రత లేనటువంటి విషయం ఉంది. కాబట్టే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చేటువంటి విషయాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళిద్దరి పట్ల ప్రజలకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. సుధాకర్ యాదవ్ పార్ట్ టైం లీడర్ అని అంటారు కదా, మరి మీరు దీన్ని ఏకీభవిస్తారా? అది నేను కాదమ్మా, ప్రజలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలను అడగాలి కానీ నేను కాదు దానికి చెప్పేది. నేను ఏమి చెప్పినా దాని మీద అపార్థాలు తప్పనిచ్చి దాని మీద లాభం లేదు. నేను ఒక పార్టీలో ఉన్నా కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఏ వ్యాఖ్యలు చేయను, నేను మాట్లాడను. సార్, మీకు డిఎల్కు బంధుత్వం ఉంది కాబట్టి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. మరి మీరు ఆ రోజు సైలెంట్గా ఉన్నారంటున్నారు, నిజమేనా? ఆ రోజు పూర్తిగా మైదుకూరు నియోజకవర్గంలో ఆ రోజు ఫ్యాక్షన్ ఉన్నటువంటి పరిస్థితిలో రవీంద్రారెడ్డి గారితో డి అంటే డి అని ఢీ కొట్టింది నేనే. తర్వాత రఘురామరెడ్డి గారి కోసం
ప్రాణాలను సైతం తెగించి పోరాడింది నేనే. ఆ విషయాన్ని ఇటీవల రఘురామిరెడ్డి గారే స్పష్టంగా చెప్పినారు. రెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి పైన ఎన్ని రకాలుగా డిఎల్ రవీంద్రారెడ్డి గారు మభ్యపెట్టినా ఆహ్వానించినా కాంగ్రెస్ పార్టీకి పోలేదని చెప్పి, అంటే అంతకంటే నాకు క్లీన్ చిట్ అవసరంలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెడ్డి వెంకట సుబ్బారెడ్డితో బలపడలేదు, రెడ్డి వెంకట సుబ్బారెడ్డి కుటుంబంతో బలపడలేదని అంటున్నటువంటి వెధవలు ఈ పార్టీని చెడగొట్టాలని వైసీపీతో కుమ్మక్కై, ఆ రోజు ఈరోజు వైసీపీతో కుమ్మక్కైన వాళ్ళు మాత్రమే నా పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, మా కుటుంబం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మేము ఏ రోజే కానీ, ఈరోజు రఘురామిరెడ్డి గారు బతికి ఉన్నారు, సుధాకర్ యాదవ్ గారు బతికున్నారు. ఏ రోజైనా మేము ఇంత డబ్బులమయమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ రోజైనా వీళ్ళను ఒక్క రూపాయి డబ్బు అడిగినామా? మా సొంత డబ్బు పెట్టుకొని మేము రాజకీయాలు చేసినటువంటి కుటుంబ చరిత్ర మాది. ఎవరినే కానీ, రఘురామిరెడ్డి గారిని కానీ, సుధాకర్ యాదవ్ గారిని కానీ ఒక్క రూపాయి డబ్బు అడగకుండా మేము రాజకీయాలు చేసినాం. రాజకీయాలు మేము డబ్బు అడిగో, రాజకీయాల్లో మేము డబ్బు కోసం లొంగో, నిజాయితీగా పనిచేయలేదని వాళ్ళు చెబితే, వాళ్ళు వచ్చి కాణిపాకంలో ఎవరైనా సరే ప్రమాణం చేస్తే రాజకీయాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు. మేము లోకాయపారిగా ఒప్పందాలు కుదుకోవాల్సిన అవసరం లేదు. డిఎల్ రవీంద్రారెడ్డి మాకు బంధువు. డిఎల్ రవీంద్రారెడ్డితో నేను కలిసి ఉండింటే కాజీపేటలో ఇన్ని కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేదు. 1987లోనే నేను గుండా చట్టం కింద సికింద్రాబాద్ జైల్లో ఉండి వచ్చినటువంటి చరిత్ర. ఎన్నో కష్టాలు అనుభవించినా, ఎన్నో కేసులు పెట్టుకున్నా. నా చిన్నప్పుడు జీవితమే, నా పిల్లలైతే చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడే హాస్టల్లో వదిలిపెట్టి నేను చదివించి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము. నేను, నా భార్య లక్ష్మీ ప్రసన్న, నా తమ్ముళ్ళు, నా మరదళ్ళు, నా కుటుంబ సభ్యులు, అదేవిధంగా నా అనుచరులు, ఎన్నో రకంగా నా బంధువులు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడి జైలు పోయినటువంటి చరిత్ర. నేను రవీంద్రారెడ్డితో కలిసి ఉన్నట్టుగా ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు. రవీంద్రారెడ్డిని చంపాలని నేను మా కుటుంబం పోయినట్టు మా పైన కేసులు కూడా ఉన్నాయి. ఇయే సాక్ష్యాలు. 41 సంవత్సరాలుగా మీరు టీడీపీలో కష్టపడ్డ మీకు ఉన్న పల్లగా చంద్రబాబు నాయుడు గారు మీ పదవిని తీసేశారు కదా, మరి మీకు బాధ అనిపించలేదా? బాధ అని అనడానికంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నా ఈరోజు కూడా. అది బాధ కాదు, అది ఎంతో ఆవేదనకు గురి చేసింది. నన్ను నిద్రపోని రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, దాన్ని ఎందుకు తీసేసినాడనేది ఆయనకే తెలాలా. కాబట్టి ఏ రోజుకైనా నిజం నిగ్గు తేలుతుంది, నిజం నిప్పు లాంటిది. ఏ రోజైనా ఆ నిజం తెలుసుకునే రోజు తప్పకుండా మళ్ళా అంతకు మించిన మంచి రోజులు నాకు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీలో ఉండాలన్నటువంటి ఒక్క మాట కోసం, సిద్ధాంతం కోసం నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా. నేను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టాలనుకుంటుంటే ఎప్పుడో వదిలిపెట్టామని 9-10 నెలలు ఈరోజు నిశ్శబ్ద వాతావరణంలో ఉండాల్సినటువంటి అగత్యం నాకు లేదు. తెలుగుదేశం పార్టీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు తెలుసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేస్తారన్నటువంటి ప్రగాఢ నమ్మకం ఉంది. డిఎల్తో మీరు ఫ్యాక్షన్ చేసే కాలంలో కుటుంబ సభ్యుల మద్దతు ఏమైనా మీకు ఉందంటారా? కుటుంబ సభ్యుల మద్దతే కాదు, నాకు కుటుంబ సభ్యులు బలం. నా శ్రీమతి కానీ, నా మరదళ్ళు కానీ, నా సోదరులు కానీ, అదేవిధంగా నా బంధువులు కానీ, బంధువులే కాదు నా ఫాలోయర్స్ కూడా వాళ్ళ ఇళ్లల్లో తిని నాకు వచ్చి కట్టెపట్టుకొని పనిచేశారు. కాబట్టే నేను ఇన్ని రోజులు ఫ్యాక్షన్ చేయగలిగిన. వాళ్ళే చందాలు ఇచ్చి పార్టీని నడిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళే నా పార్టీని ముందుండి నడిపించారు, ప్రాణాన్ని సైతం తెగించారు. కాబట్టే నా అనుచరులు ఈరోజు ఇన్ని రోజులు పార్టీని నడపగలిగిన, రవీంద్రారెడ్డితో నేను ఎదుర్కోగలిగిన, దాదాపు 30 ఏళ్ల పాటు ఆయనతో ఫ్యాక్షన్ చేయగలిగిన. ఆ విషయాన్ని రవీంద్రారెడ్డి గారే ధృవీకరించినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, మరి లోకేష్ మిమ్మల్ని పిలిపించి మీతో మాట్లాడినప్పుడు మీ మధ్య ఏం జరిగింది? లోకేష్ గారు నేను సైలెంట్గా ఉండి ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా కానీ ఇతర పార్టీలకు పోకుండా ఉన్నా కాబట్టే నన్ను
లోకేష్ గారు మా కుటుంబాన్ని అంతా పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఆయన నీకు నన్ను నమ్ము, తెలుగుదేశం పార్టీని నమ్ము, నువ్వు నువ్వు ఎంత బ్రహ్మాండంగా పనిచేసావు నాయనకు కూడా తెలుసు, తాతకు కూడా తెలుసు. ఆ తాత కాలం నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం, నువ్వు తప్పకుండా నీకు న్యాయం చేస్తా, నువ్వు పార్టీ కోసం పనిచేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ మేరకే నేను పనిచేస్తూ ఉన్నా. ఇంకా కొంతమంది విధవలు, లోఫర్లు, డాఫర్లు లోకేష్ గారు పిలిచలేదు. పిలిచకుండా రెడ్డి వెంకట సుబ్బారెడ్డి అక్కడికి లోకేష్ గారి దగ్గరికి పోయి ఊరికే ఫోజు కోసం ఆయన దగ్గరికి పోయి ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలను అప్లోడ్ చేసి నన్ను పిలిచినారని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పినటువంటి దరిద్రులు కూడా ఉన్నారు. లోకేష్ గారు నన్ను పిలిపించి మాట్లాడినట్టు నేను ప్రెస్ కూడా చెప్పడం జరిగింది. నేను నిజంగా లోకేష్ గారు పిలిపికపోతే లోకేష్ గారు నన్ను అడిగేవాళ్ళు. ఆ లోకేష్ గారు పిలిచామని చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను లేను. లోకేష్ గారు పిలిచిన వెంటనే ఆయన పైన ఉన్నటువంటి సంపూర్ణ నమ్మకంతో తెలుగుదేశం పార్టీపై ఉన్న సంపూర్ణ నమ్మకంతోనే నేను అక్కడికి పోవడం జరిగింది. ఆయన నాకు భరోసా కల్పించడంతోనే మళ్ళీ తిరిగి పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. నమస్తే అమ్మా. సమయాన్ని మాకు కేటాయించినందుకు మరోసారి ఫ్రెండ్లీ విత్ ఉమా కార్యక్రమంలో మరో ముఖ్య అతిథితో కలుద్దాం. థ్యాంక్ యూ.